Good morning, students. Welcome to BVR Sir's classroom. Today we will start electrochemistry second part. That means in the syllabus there are two chapters as far as electrochemistry is concerned. Previously we completed the first chapter of electrochemistry, and this is the electrochemistry second chapter. And in this electrochemistry second chapter, this topic is meant for second year BSc students, that is you, who are studying semester 4, and the slides will be in English medium, whereas I will be explaining in Telugu and English medium for the benefit of the students. So those who are interested to pursue this electrochemistry 2 and comfortable with Telugu and English medium can continue. Okay, I am B. Venkatrao. I am from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. I am very much interested to deal with this electrochemistry with you. It is very important topic, just like the first part of electrochemistry. Second part is also very important and also very interesting, mainly. So ఎవరైతే కెమిస్ట్రీని హైయర్ స్టడీస్లో తీసుకోవాలని చెప్పి చూస్తారో అటువంటి వాళ్ళు ఈ చాప్టర్ బాగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉన్న దాంట్లో మనం ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. లెట్ us see the syllabus. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి సిలబస్ ఈ రకంగా ఉంటుంది. we have to focus on single electrode potential, then sign convention, అంటే పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి ఎలా రాస్తాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ కన్స్ట్రక్షన్ గురించి, ఫంక్షనింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. సిమిలర్లీ నెర్నెస్ట్ ఈక్వేషన్, ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా మీరు నెర్నెస్ట్ ఈక్వేషన్ చదివారు, అక్కడ ప్రాబ్లమ్స్ కూడా చేశారు. కానీ ఇక్కడ జస్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ అప్లికేషన్ అనే యాంగిల్లో స్టడీ చేస్తాం. దెన్ యూ హ్యావ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్లో మనం టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ని స్టడీ చేయవలసి ఉంటుంది. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, అనదర్ వన్ ఈజ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఈ రెండాటిలో ఒకటి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇస్తే ఇంకొకసారి క్యాలమెల్ ఎలక్ట్రోడ్, లేదా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ వచ్చేస్తే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ రెండాటి మధ్యన ఆల్టర్నేటివ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో రెండు కలిపి 10 మార్క్స్ అడిగినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని రెండు చాలా ఇంపార్టెంట్ అనే యాంగిల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్ స్టడీ చేయాల్సింది. మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్ ఒకటి చూస్తాం. అలాగే ఇనర్ట్ ఎలక్ట్రోడ్ గురించి ఒకటి స్టడీ చేస్తాం. డిటర్మినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ ఒకటి స్టడీ చేస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ ఒకటి సిలబస్లో ఉంది మనకి. ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీయింగ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్, అవర్ ఫోకస్ విల్ బి ఆన్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఎలా అయితే డీటెయిల్డ్గా చాలా లైవ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, సిమిలర్లీ ఇన్ ద సెకండ్ చాప్టర్ యూ హ్యావ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. we will study in detail about this potentiometric titrations also. సో ఇది ఓవరాల్ మనకు ఉన్నటువంటి సిలబస్. ఈ సిలబస్కి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాం, నేర్చుకుందాం. అన్ని విషయాలు కూడాను నేర్చుకుని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎవరన్నా సిలబస్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, చూసుకోవచ్చు మీరు. Let us start the actual topic. Single electrode potential. What is this single electrode potential? The potential of any electrode, దీన్ని మనం E తో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ E. Commonly known as single electrode potential is the potential difference between it
and the electrolyte surrounding the electrode. Okay, the electrode potential depends upon the nature of the metal, that is one factor, concentration of the metallic ion, second factor, and the temperature of the solution, that is the third factor. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నేచర్ ఆఫ్ ద మెటల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటాలిక్ అయాన్, అండ్ టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ అండి. ఇక్కడ డయాగ్రామ్ లో మనకి ఏదైతే చూపిస్తున్నామో ఎలక్ట్రోలైటిక్ సెల్. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఈ రైట్ సైడ్ చూపిస్తున్నదేమో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇట్ ఈజ్ ఏ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. 2 రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయని చెప్పిందాక సిలబస్ లో చెప్పాను. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమెల్ ఎలక్ట్రోడ్. హియర్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ మీన్స్, ఏదైనా ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ గా తెలుసుకోలేము, దాన్ని ఇంకొక దానికి కనెక్ట్ చేసి మాత్రమే మెజర్ చేయగలం. సో కంపల్సరీ ఇది స్టాండర్డ్ గా ఉండిపోతుంది. దాన్ని బట్టి మనం ఏదైతే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని డిటర్మైన్ చేయడానికి ఈ రకంగా అవకాశం ఉంటుంది. అది పక్కన పెట్టండి, దాన్ని ఇంకా డీటెయిల్ గా తర్వాత చెప్తాను. ఇక్కడ రీడింగ్ 0.76 వచ్చింది. 0.76 ఇస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ మనకి జింక్ అని చెప్పి అర్థం అవుతుంది. ఇక్కడ మెటల్ M, మోలార్ వాల్యూ ఆఫ్ దట్ సొల్యూషన్ M⁴n+. అంటే ఇక్కడ M అన్నారు కానీ ఇక్కడ Zn2+ అయాన్ అన్నారు. అంటే ఇది జింక్ అండ్ జింక్ సల్ఫేట్ అని చెప్పి అనుకోవచ్చు. జింక్ సల్ఫేట్ సొల్యూషన్. అయితే వాట్ ఈజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. దిస్ ఈజ్ ద మెటల్ M, ఏదైనా కావచ్చు మెటల్. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ మెటల్? ఇక్కడ ఏమీ రాయకపోతే 0, అంటే న్యూట్రల్ స్టేట్ లో ఉందన్నమాట. దిస్ మెటల్ ఈజ్ డిప్డ్ ఇంటూ an electrolyte which contains its own metal. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జింక్ ఎలక్ట్రోడ్ అనుకోండి. ఏ సొల్యూషన్ తీసుకుంటాం అంటే Zn2+ అయాన్స్ ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ZnSO4 ని తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మెటల్ ఉంది. మెటల్ 0 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. ఇక్కడేమో మెటల్ సల్ఫేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోలైట్ ఉంది. జింక్ సల్ఫేట్ అనుకుందాం. ఇదేమో జింక్ మెటల్, జింక్ సల్ఫేట్ అనుకుందాం. ఇక్కడ జింక్ అయాన్ ఏమో Zn2+ స్టేట్ లో ఉంది. ఇక్కడేమో 0 ఆక్సిడేషన్ స్టేటు, ఇక్కడేమో 2+ ఆక్సిడేషన్ స్టేటు. మరి రెండాటి మధ్యన ఛార్జ్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఛార్జ్ బిట్వీన్ ద మెటల్ అండ్ ఇట్స్ అయాన్, దేర్ విల్ బి జనరేషన్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ దట్ పొటెన్షియల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఆ ఛార్జ్ డిఫరెన్స్ వల్ల జనరేట్ అయ్యేటటువంటి పొటెన్షియల్ ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ మై ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రోడ్ అంటే ఇది హాఫ్ సెల్ అవుతుంది. ఇదొక హాఫ్ సెల్, ఇదొక హాఫ్ సెల్. ఈ హాఫ్ సెల్ లో ఒక ఎలక్ట్రోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో బ్రీఫ్ గా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. మెటల్ ఈస్ దేర్, 0 oxidation state. This metal is dipped into its own electrolyte. Okay, and in that electrolyte metal will be in a different oxidation state. Say for example, if this metal is zinc in 0 oxidation state, and this solution will be, ante electrolyte will be in +2 oxidation state, Zn2+. So there is charge difference. Metal emo 0 oxidation state, electrolyte lo unna zinc emo 2+ oxidation state. Due to that change in oxidation state, charge change వల్ల ఏమవుతుంది, పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. దట్ జనరేటెడ్ పొటెన్షియల్ is called as electrode potential. The story is over. ఓకే, సో ఆ విలువ ఎంత అయితే అది ఇక్కడ మనకి రిప్రజెంట్ అవుతుంది. చూడండి 0.76 వోల్ట్ వస్తుంది అని చెప్పి. ఎప్పుడు వస్తుంది ఇది వాల్యూ? కంపల్సరీగా ఈ ఇంకొక హాఫ్ సెల్ తో కనెక్ట్ చేయాలి. ప్రిఫరబుల్లీ
స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇక్కడ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తో లింక్అప్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఓకే, ఇది బేసిక్ థింగ్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. The potential of any electrode, that is E, commonly known as single electrode potential, is the potential difference between it and the electrolyte surrounding the electrode. The electrode potential depends upon the nature of the metal, concentration of the metallic ions in the solution, and the temperature of the solution. Already చెప్పేశాను. ఇప్పుడు ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎప్పుడు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అవుతుందంటే వెన్ ద అయాన్స్ ఆర్ ఎట్ యూనిట్ యాక్టివిటీ అండ్ ద టెంపరేచర్ ఈస్ 25 degrees C. సో మన ఎక్స్పెరిమెంట్ 25 degrees C దగ్గర, మోర్ ఓవర్ ద కాన్సన్ట్రేషన్ ఏమో యూనిట్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 1 molar సొల్యూషన్ అనుకున్నాం అనుకోండి, దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. If electrode potential is shown by using capital E, then the standard electrode potential is shown by E0. ఆ విషయం గుర్తుంచుకోండి, that is the difference. E is electrode potential, E0 is standard electrode potential. Okay, standard electrode potential temperature ఎంత 25 degrees centigrade. What is the concentration? Unit activity. సో అదే దాన్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందాన్ని ఇక్కడ స్టడీ చేద్దాం. ద పొటెన్షియల్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ కెనాట్ బి డిటర్మైన్డ్, బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ కెన్ బి యాక్యురేట్లీ మెజర్డ్. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం డిటర్మైన్ చేయలేము, కంపల్సరీగా దాన్ని ఏం చేయాలి, ఇంకొక దాంతో లింక్అప్ చేయాలి. అదే చెప్పాను మీకు. ద పొటెన్షియల్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ కెనాట్ బి డిటర్మైన్డ్, but the potential difference between the two electrodes can be accurately measured. Thus, an arbitrary standard electrode must be chosen to determine the potential of an electrode. So, arbitrary standard electrode ni ఒక దాన్ని మనం చూస్ చేసుకుంటాం, దాన్ని బేస్ చేసుకుని పొటెన్షియల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ కెన్ బి డిటర్మైన్డ్. మరి అలాంటి ఆర్బిట్రరీ ఎలక్ట్రోడ్ ఏమైనా ఉందా అంటే నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఆల్సో కాల్డ్ యాజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ SHE, ఈజ్ ద స్టాండర్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇందాక చెప్పాను మీకు 2 types ఆఫ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయని. ఒకటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, రెండోది క్యాలమెల్ ఎలక్ట్రోడ్. ఇక్కడ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యూజ్ చేసినట్టుగా మీకు డయాగ్రామ్ చూపించాను. బై కన్వెన్షన్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆర్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ has been assigned a value of 0 volt. సో ఒక దాని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీగా ఏం కావాలి, ఒక స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ కావాలి. ఆ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఏమై ఉంటుంది, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అయి ఉంటుంది. ఆ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ని మనం ఆర్బిట్రరీగా 0 volt గా ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఫిక్స్ చేసి అప్పుడు దాని నుంచి రెండో దాని యొక్క పొటెన్షియల్ ఎంత వస్తే అంత వాల్యూని మనం నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాయడానికి కానీ, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్లో అది వాట్ ఈస్ ద పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లేదా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంతండి, 0 volt అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకే, నాకు ఎందుకు గుర్తుంది, ఈ విషయం ఎందుకు గుర్తొచ్చిందంటే నేను MSc ఎంట్రన్స్ రాసినప్పుడు ఈ క్వశ్చన్ నన్ను కూడా అడిగారు అప్పుడు, చాలా కాలం క్రితం. కోర్స్ నేను అప్పుడు కూడా యూనివర్సిటీ ర్యాంక్లో టాపర్గా వచ్చాను. ఓకే, ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ మెటల్ may be defined as the potential difference in volts at 25 degrees C developed in a cell consisting of 2 electrodes. The pure metal in contact with a molar solution of one of its ions and the normal hydrogen electrode. So this is the definition. What is the definition for standard electrode potential ante? The standard electrode potential of a metal may be defined as the potential difference in volts at 25 degrees C developed in a cell consisting of 2 electrodes. The pure metal
in contact with a molar solution of one of its ions and the normal hydrogen electrode. So స్టాండర్డ్ హైడ్రో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ లేదా సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మాట్లాడారనుకోండి, ఈ డెఫినేషన్ ని ముందు రాయండి. స్టార్టింగ్ లో ముందు రాసి ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నోట్ చేస్తే బెటర్ ఎస్సేగా వస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఎలాగ రాయాలి అంటే పాజిటివ్ వాల్యూ రాయాలా, నెగటివ్ వాల్యూ రాయాలా, ఎప్పుడు ఏ వాల్యూ రాస్తాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ సైన్ కన్వెన్షన్ గురించి చెప్పేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ మీకు ఒకసారి రివైజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఆక్సిడేషన్ అలాగే రిడక్షన్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Oxidation is loss of electrons. Then what is reduction? Reduction is gain of electrons. So ఏదైనా ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ ని కానీ లాస్ చేసుకుంటే then it is said to be oxidized. Similarly, when any element gains electrons, then it is said to be reduced, and that reaction is called as reduction reaction అని చెప్పి గుర్తుంచుకోండి. If on combining an electron A with the normal hydrogen electrode, a reduction process ante gain of electrons occurs at the electrode, the potential of the electrode is called as reduction potential. చూడండి ఎలాగుందో. If on combining an electrode A with the NHE, a reduction process gain of electrons occurs at the electrode, the potential of the electrode is called as reduction potential. So electrode దగ్గర gain of electrons గాని జరిగితే రిడక్షన్ జరిగింది అని చెప్పి అంటాం. రిడక్షన్ జరిగింది కాబట్టి ఆ పొటెన్షియల్ ఏమవుతుంది? రిడక్షన్ పొటెన్షియల్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. It is given a positive sign as reduction electrode potential or a negative sign as oxidation potential. చూడండి ఎలా ఉందో. సో ఎలక్ట్రోడ్ దగ్గర జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి? రిడక్షన్ జరిగింది అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది. అంటే మనం ఆ ఎలక్ట్రోడ్ కి ఇవ్వాల్సినటువంటి సైన్ ఏమవుతుందంటే పాజిటివ్ సైన్ రాయవలసి ఉంటుంది. పాజిటివ్ సైన్ యాజ్ రిడక్షన్ పొటెన్షియల్. అదే దాని యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత అని అడిగారు అనుకోండి, జస్ట్ సైన్ రివర్స్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎలక్ట్రోడ్ కి రిడక్షన్ పొటెన్షియల్ ప్లస్ 0.76 వోల్ట్స్ ఉంది అనుకుందాం. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అన్నారు అనుకోండి, ప్లస్ తీసేసి మైనస్ పెట్టి 0.76 వోల్ట్స్ అని చెప్పి చెప్పవలసి ఉంటుంది. అంటే అక్కడ ఏ ప్రాసెస్ జరిగిందో చూడండి. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్సా? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే రిడక్షన్, అప్పుడు వచ్చినటువంటి పొటెన్షియల్ కూడా రిడక్షన్ పొటెన్షియల్ అవుద్ది. దానికి పాజిటివ్ వాల్యూ ఇస్తాం. ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏమో దానికి ఆపోజిట్ అవుతుంది, అప్పుడు దానికి నెగటివ్ వాల్యూ ఇస్తాం. ఆన్ ది అదర్ హ్యాండ్ చూడండి, if on combining an electrode B with the normal hydrogen electrode, an oxidation process and a loss of electrons occurs at B, the electron potential, that is half cell potential, is called as the oxidation potential of electrode B. ఇప్పుడు ఎలక్ట్రోడ్ దగ్గర ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. ఆక్సిడేషన్ పొటెన్షియల్ కి ఏమో పాజిటివ్ సైన్ ఇస్తాం. అప్పుడు రిడక్షన్ పొటెన్షియల్ ఎంత అంటే ఏం చేస్తామంటే నెగటివ్ సైన్ రాయవలసి ఉంటుంది. సో ఎలక్ట్రోడ్ దగ్గర ఏ ప్రాసెస్ జరిగిందో చూసి ఆక్సిడేషన్ జరిగితే ఆక్సిడేషన్ పొటెన్షియల్ అవుతుంది, దానికి పాజిటివ్ వాల్యూ ఇచ్చి ఆ రెండోది అంటే సైన్ రివర్స్ చేస్తే రిడక్షన్ పొటెన్షియల్ అవుతుంది. అలాగే ఒక ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ జరిగితే అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే వచ్చినటువంటి పొటెన్షియల్ ఏమో రిడక్షన్ పొటెన్షియల్ అవుద్ది, అది పాజిటివ్ వాల్యూ అవుద్ది. దాని ఆపోజిట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏమో నెగటివ్ వాల్యూ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా నేను చెప్పిన దాన్ని 1-2 సార్లు వినండి. ఇక్కడ స్లైడ్ కూడా చదవండి, చాలా సింపుల్ గా మీరు అర్థం చేసుకోవచ్చు. అదే దాన్ని మనం ఇక్కడ కానీ రాసుకున్నట్టయితే standard oxidation potential for any half cell is equal to
minus standard reduction potential. ఈ సైన్ మర్చిపోదు. The standard oxidation potential for any half cell will be equal to minus standard reduction potential. Standard reduction potential for any half cell will be equal to minus standard oxidation potential. మనం ఈ రకంగా దాన్ని స్టడీ చేయవలసి ఉంటుంది. సో అంటే ఒక వాల్యూ ఇంకొక వాల్యూగా రిప్రజెంట్ చేసేటప్పుడు సైన్ ని మార్చవలసి ఉంటుంది. దాన్నే మనం పాజిటివ్ అండ్ నెగటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ సైన్ కన్వెన్షన్ అని చెప్పి అంటాం. అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి సైన్ రాసేటప్పుడు, లేకపోతే టోటల్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ లో మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నెర్నెస్ట్ ఈక్వేషన్. వాట్ ఈస్ దిస్ నెర్నెస్ట్ ఈక్వేషన్? We know very well that starting లో మనం చెప్పుకున్నాం electrode potential or single electrode potential depends on 3 factors అని చెప్పుకున్నాం. What are those 3 factors? One is nature of the metal, second one is concentration of the metallic ion, and the third one is temperature of the solution. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేస్తున్నాం కాబట్టి దేర్ వోంట్ బి చేంజ్ ఇన్ ద ఎలక్ట్రోడ్. సో కాబట్టి ఆ వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది. ద ఎక్స్పెరిమెంట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్, కాబట్టి టెంపరేచర్ గురించి పెద్దగా మనం డిపెండ్ అవ్వం. అయితే ఇక్కడ మెయిన్ గా ఫోకస్ పెట్టే ఏరియా ఏంటంటే ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్. ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్, how the electrode potential changes with the concentration of the electrolyte is the core area of Nernst equation. So concentration మారితే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఏ రకంగా చేంజ్ అవుతుంది అని తెలియచేసే ఈక్వేషన్ ని మనం నెర్నెస్ట్ ఈక్వేషన్ అని చెప్పి పిలుస్తాం. అది మనకి ఇక్కడ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్లైడ్ రెడీగా ఉంది, చూడండి. ఏదో ఒక మెటల్ తీసుకున్నాం, some metal, అది జింక కాపర్ ఏదో ఒకటి, ఇన్ ఇట్స్ అయానిక్ ఫామ్ Mn+, m to the power n+. n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేంజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకుంటే Zn2+ అవుతుంది, అల్యూమినియం తీసుకుంటే Al3+ అవుతుంది, Ag తీసుకుంటే Ag+ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వ్యాలెన్సీ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేంజ్ అని గుర్తుంచుకోండి. m to the power n+ plus n electrons gives rise to m. So ఈ రియాక్షన్ ఏంటో చెప్తారా మీరు? వాట్ ఈస్ దిస్ రియాక్షన్? ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్? Here there is gain of electrons plus. Since there is gain of electrons, this reaction is a reduction reaction. Reduction process has taken place. Okay, so ఈ రియాక్షన్ గురించి మనం స్టడీ చేస్తాం నెర్నెస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకుని. What is the significance of studying Nernst equation? Nernst equation gives the relationship between electrode potential and the electrolyte concentration. Let us see what is this Nernst equation is. Electrode potential depends on the concentration of metallic ions in solution. Electrode potential depends on the concentration of metallic ions in solution. Nernst equation gives the variation of electrode potential with concentration of metallic ion solution. నేను చెప్పింది, if a common reduction reaction for an electrode is written as, ఇది ఒక రిడక్షన్ రియాక్షన్, ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. there is addition of electron, that's why it is a reduction reaction. So Mn+ plus n number of electrons gives rise to m. Then according to Nernst equation, డైరెక్ట్ గా ఈక్వేషన్ రాసేస్తాం. మనం దీన్ని డెరైవ్ చేయవలసినటువంటి అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. E is equal to, E అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలక్ట్రోడ్. E is equal to E0. E0 అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, అంటే యూనిట్ యాక్టివిటీ అంటే యూనిట్ కాన్సన్ట్రేషన్ అట్ 25 degrees సెంటిగ్రేడ్ అని తెలుసు మీకు, మైనస్ 2.303 RT by NF into log molar concentration of m by molar concentration of m to the power n plus. Okay, molar concentration of m అంటే మెటల్ ఇక్కడ
మెటల్ యొక్క మోలార్ కాన్సన్ట్రేషన్ లో ఏమీ మార్పు ఉండదు, కాబట్టి దీన్ని మనం యూనిటీగా తీసుకుంటాం, 1 గా తీసేసుకుంటాం మెటల్ది. దీని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటే అంత నోట్ చేస్తాం ఈ ఫార్ములాలో. చూడండి ఇక్కడ వేర్ డిస్క్రిప్షన్ చూడండి, E is equal to electrode potential of the metal. మనం డిటర్మైన్ చేయాలి దీన్ని. E is equal to electrode potential of the metal. E naught is equal to standard electrode potential. E naught is equal to standard electrode potential. R is gas constant. ఇది జౌల్స్ లో తీసుకుంటే వాల్యూ 8.314 joules per mole per degree absolute. 8.314 joules per mole per K అని చెప్పి రాయొచ్చు. T is equal to temperature on Kelvin scale. కెల్విన్ స్కేల్లోనే తీసుకోవాలి, సెంటిగ్రేడ్ స్కేల్లో కాదు. N is equal to number of electrons involved in the half cell reaction. ఇప్పుడే చెప్పాను, ఒక్కొక్క మెటల్కి వ్యాలెన్సీ మారుతుంది కాబట్టి ఆ వ్యాలెన్సీ వాల్యూని ఇక్కడ మనం నోట్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ కాపర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేంజ్ Cu2 plus 2e gives rise to Cu, సో 2 రాస్తాం. జింక్ అయితే Zn2 plus 2e gives rise to Zn, అప్పుడు 2 అవుతుంది. So that is number of electrons involved in the half cell reaction. F is equal to 1 Faraday electricity. F is equal to 1 Faraday, which is equal to 96,500 coulombs. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో M రాసామంటే యాక్టివిటీ ఆఫ్ ద మెటల్, అంటే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ గురించి చెప్పేటప్పుడు ఇప్పుడే చెప్పాను మీకు, దాన్ని యూనిటీగా తీసుకుంటాం ఎందుకంటే అది మెటల్, దానికి కాన్సన్ట్రేషన్ లో చేంజ్ ఏ ఉండదు. యాక్టివిటీ ఆఫ్ ద మెటల్ ఇన్ సాలిడ్ ఫేజ్ అండ్ ఈస్ టేకెన్ యాజ్ యూనిటీ ఫర్ ప్యూర్ మెటల్స్. అది అలాగే మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివిటీ ఆఫ్ మెటల్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. ఎంతైతే అంత కాన్సన్ట్రేషన్ రాస్తాం. అండ్ ఈస్ టేకెన్ ఈక్వల్ టు దేర్ మొలారిటీస్. మొలారిటీ ఎంత అనేది మనకు చెప్తారు కాబట్టి ఆ వాల్యూ నోట్ చేసుకుంటాం. ఇక్కడ సిన్స్ అట్ 298K అంటే 273 ప్లస్ 25 degrees C. ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేస్తాం, ఇక్కడ స్టాండర్డ్ వాల్యూ 25 degrees C. 25 degrees Cకి 273 కలపాలి, ఎందుకంటే టెంపరేచర్ చూడండి ఇందులో అబ్జల్యూట్ స్కేల్లో తీసుకోవాలి కాబట్టి 298K అయింది. 2.303 RT, R వాల్యూ తెలుసు, T వాల్యూ తెలుసు. ఇప్పుడు మీకు F అంటే మీకు ఎంత అనేది వాల్యూ చెప్పాను, ఫారడే. దట్ విల్ బి ఈక్వల్ టు 0.059 అవుతుంది వాల్యూ. ఈ 0.059 కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 by N log molar concentration of M by molar concentration of Mn plus. ఓకే, అఫ్ కోర్స్ దీన్ని 1 గా తీసుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. దీన్ని ఇంకా సింప్లిఫైడ్ గా రాయాలనుకోండి, E is equal to E0 minus 0.059 by N log molar concentration of products by molar concentration of reactants. దీన్నే ఇక్కడ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసాం. చూడండి, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M అన్నాం, దాన్నేమో ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నాం. ఎందుకని, ఈ రియాక్షన్ చూడండి, Mn ప్లస్ ప్లస్ Ne గివ్స్ రైజ్ టు M. ఇక్కడ M అనేది ఏమవుద్ది, ప్రోడక్టే కదా, సో అందు గురించి అది ప్రోడక్ట్స్ కింద రాసాం. బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అంటే ఏది రియాక్టెంట్, ఇందులో Mn ప్లస్ రియాక్టెంట్ అవుతుంది, దాని కాన్సన్ట్రేషన్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద నెర్నెస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అండ్ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్. ఏం చెప్తుంది నెర్నెస్ట్ ఈక్వేషన్? It tells that electrode potential depends on the concentration of the metallic ions in the solution అని చెప్తుంది. ఓకే, సో ఇది నెర్నెస్ట్ ఈక్వేషన్ కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మీ అందరూ కూడా ఎవరైతే క్లాస్లో ఉన్నారో చక్కగా సింపుల్గా ఫాలో అవుతున్నారని చెప్పి అనుకుంటున్నాను. క్లాస్లో మీకు డౌట్స్ ఉంటే అడగడానికి టైం ఇస్తాను. ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఏదేమైనా కానీ ఇవన్నీ కూడా చాలా షార్ట్ నోట్స్గా ఉంటున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రాక్టీస్ చేయండి. నెర్నెస్ట్ ఈక్వేషన్ మీరు ఇంటర్మీడియట్లో చాలాసార్లు చదివిందే, మళ్ళీ ఒకసారి వచ్చింది. సో ఫైనల్గా E is equal to E0 minus 0.059 by N log
మొలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై మొలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. వాట్ ఆర్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్? Basing on the reversibility of the electrochemical cells, these are classified into two types: reversible cells and irreversible cells. So దేని మీద బేస్ చేసుకుని, basing on the reversibility of the electrochemical cells. So electrochemical cells reversibility ఆధారంగా అంటే ఏంటంటే, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తాం జనరల్గా. అంటే బయటికి ఎలక్ట్రిక్ కరెంట్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు అలాగా ఎలక్ట్రిసిటీ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు సమ్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అలా కాకుండా ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్ బయటికి రిలీజ్ చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ని మనం ఆ సెల్లోకి పంపించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? కరెంట్ బయటికి పాస్ అవడం మానేస్తుంది. మానేయడమే కాకుండా బయట నుంచి కరెంట్ లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఏం జరగాలి అంటే, ఇక్కడ ఎగ్జాక్ట్గా సెల్ రియాక్షన్ ఏదైతే ఉందో అది రివర్స్ అయిపోవాలి. అలాగా సెల్ రియాక్షన్ ఎగ్జాక్ట్గా రివర్స్ అయిపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రివర్సిబుల్ సెల్. అలాగా రివర్స్ అవ్వకుండా వేరే టైప్ ఆఫ్ రియాక్షన్ కానీ జరిగింది అనుకోండి, then it is called as irreversible cell. Please try to follow this concept, reversible and irreversible cells. సో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us take up reversible cells. What are reversible cells? What are reversible cells అంటే, electrochemical cells are said to perform reversibly when the chemical changes at the electrodes are reversible. చూడండి, so electrochemical cells are said to perform reversibly when the chemical changes at the electrodes are reversible. So chemical changes ఏవైతే జరుగుతున్నాయో అది పొటెన్షియల్ చేంజ్ వచ్చినట్టయితే వెంటనే అది రివర్స్ అవ్వాలి. అలా రివర్స్ అయితే రివర్సిబుల్ సెల్ అంటాం. బై ఆల్టరింగ్ ద అపోజింగ్ ఫోర్స్ సూటబుల్లీ, అంటే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, బై ఆల్టరింగ్ ద అపోజింగ్ ఫోర్స్ సూటబుల్లీ ద కెమికల్ చేంజ్ అట్ an electrode can be exactly reversed. By altering the opposing force suitably, the chemical change at an electrode can exactly be reversed. అది ఎలాగో చూద్దాం. Let us take the example of a Daniell cell. Daniell cell మీకు ఎలాగ కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే, Daniell cell ఇది చూడండి, Zn plus Cu2 plus gives rise to Zn2 plus Cu. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ కానీ జరిగింది అనుకోండి, then some amount of electricity is generated in that particular electrochemical cell, and this cell is called as Daniell cell. Galvanic cell అని కూడా అంటాం. Galvanic cell కి బెస్ట్ ఎగ్జాంపుల్ Daniell cell. ఎంత అవుట్పుట్ వస్తుంది ఇందులోంచి ఎలక్ట్రిసిటీ అంటే 1.1 వోల్ట్ అని రాస్తారు, కొంతమంది 1.09 వోల్ట్ అని రాస్తారు. అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. సో Daniell cell ని తీసుకుని ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. రివర్సిబిలిటీ. Daniell cell is a reversible cell. Its EMF is 1.09 volt. మీరు 1.1 volt అని రాసిన పెద్ద ఇబ్బంది ఏం కాదు. If to this cell an external EMF exactly equal to 1.09 volt is applied. సో దీని కెపాసిటీ ఎంత అండి? అవుట్పుట్ ఈఎంఎఫ్ ఎంత ఇస్తుంది? ఇది 1.09 వోల్ట్ ఇస్తుంది. ఇటువంటి దానికి బయట నుంచి ఇంకొక సోర్స్ ని కానీ దీనికి కనెక్ట్ చేశారనుకోండి, ఎలాంటి సోర్స్ అంటే అది కూడా 1.09 వోల్ట్ నే సప్లై చేసే విధంగా ఉందనుకోండి, ద సెల్ రియాక్షన్ స్టాప్స్. సెల్లో రియాక్షన్ జరగదు. ఎందుకంటే దీని అవుట్పుట్ బయట నుంచి వచ్చే అవుట్పుట్ రెండు కూడా ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఆ సెల్లో రియాక్షన్ అనేది జరగదు, సెల్ రియాక్షన్ ఆగిపోతుంది. అది కండిషన్. However, if the external EMF is increased
బియాండ్ 1.09 వోల్ట్ చూడండి ఎలా ఉందో. 1.09 వోల్టే ఇస్తే రియాక్షన్ జరగకుండా ఆగిపోతుంది. కానీ బయట నుంచి వచ్చేటటువంటి ఈఎంఎఫ్ ఎంత ఉంది? బియాండ్ అంటే మోర్ దాన్ 1.09 వోల్ట్ ఉంది. దెన్ ద రియాక్షన్ Zn plus Cu2 plus gives rise to Zn2 plus Cu is reversed. రియాక్షన్ కూడా రివర్స్ అయిపోతుంది అనమాట. ద ఫాలోయింగ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఏంటి ఆ ఫాలోయింగ్ రియాక్షన్ అంటే ఇన్వర్షన్ జరిగింది అనమాట. ఏం జరిగిందంటే Cu plus Zn2 plus gives rise to Zn plus Cu2 plus. ఓకే, సో బయట ఈఎంఎఫ్ వాల్యూ ఎక్కువ ఉంటే ఏం జరిగింది? రివర్షన్ జరిగింది. రివర్షన్ జరిగింది అంటే ఇట్ ఈస్ ఏ రివర్సిబుల్ రియాక్షన్ and the cell is reversible cell, hence Daniell cell is a reversible cell. ఓకేనండి. సో బ్రీఫ్ గా చెప్పాలంటే రివర్సిబుల్ సెల్ అంటే ఏంటి? ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ ఈఎంఎఫ్. ఓకే, సో ఎలక్ట్రోకెమికల్ సెల్ దాని పని అది చేసుకొనిస్తే ఈఎంఎఫ్ ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేనియల్ సెల్ జనరేట్స్ అన్ ఈఎంఎఫ్ ఆఫ్ 1.09 వోల్ట్. మనం తిన్నగా ఉండకుండా ఏం చేస్తున్నాం? 1.09 వోల్టే ఇచ్చే ఇంకొక సోర్స్ ని దానికి కనెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ ఆగిపోతుంది. అక్కడతో సాటిస్ఫై అవ్వకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. 1.09 వోల్ట్ కంటే ఎక్కువ ఈఎంఎఫ్ ఇచ్చేదాన్ని ఇంకో దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. అలాగని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏం జరగాలి? ఒరిజినల్ గా డేనియల్ సెల్ లో జరిగే రియాక్షన్ Zn ప్లస్ Cu2 ప్లస్ గివ్స్ రైజ్ టు Zn2 ప్లస్ ప్లస్ Cu. ఆ రియాక్షన్ కంప్లీట్ గా రివర్స్ అయిపోయి చూడండి ఏం జరుగుతుంది? Cu ప్లస్ Zn2 ప్లస్ గివ్స్ రైజ్ టు Zn ప్లస్ Cu2 ప్లస్ అవుతుంది. అంటే బయట నుంచి కరెంట్ లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. రియాక్షన్ ఏమో రివర్స్ అయింది. అటువంటి సెల్స్ ని ఏమని పిలుస్తాం మనం? రివర్సిబుల్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. డేనియల్ సెల్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్సో ఫర్ ఏ రివర్సిబుల్ సెల్. సో ఈ రకంగా కెమికల్ రియాక్షన్ రివర్స్ అవ్వాలన్నమాట, అప్పుడే దాన్ని రివర్సిబుల్ సెల్ అంటాం. కెమికల్ రియాక్షన్ రివర్స్ అవ్వలేదు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ రివర్సిబుల్ సెల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్. ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎనీ ఎలక్ట్రోకెమికల్ సెల్ which does not satisfy the conditions of reversibility is called an irreversible cell. Does not satisfy the condition of reversibility అంటే ఏంటి? ఈ కెమికల్ రియాక్షన్ అనేది రివర్స్ అవ్వాలి. కెమికల్ రియాక్షన్ రివర్స్ అవ్వకపోతే does not satisfy the condition of reversibility antam, and that type of cell is called as irreversible cell. For example, if we consider a cell composed of zinc and silver electrodes immersed in a solution of sulfuric acid, when the two electrodes are connected, zinc ions go into solution. అంటే అలాగా Zn plus 2H plus gives rise to Zn2 plus plus H2 అనే రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడు వీఆర్ టేకింగ్ ఏ సెల్, ఆ సెల్లో ఏమున్నాయి? జింక్ ఉంది, సిల్వర్ ఎలక్ట్రోడ్ ఉంది. జింక్ ఎలక్ట్రోడ్ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ ఉన్నటువంటి ఈ సెల్ ని ఎందులో డిప్ చేస్తున్నాం? వీటిని ఎలక్ట్రోడ్స్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ లో డిప్ చేస్తున్నాం. సో వెన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఏ రియాక్షన్ జరుగుతుంది? ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. Zn plus 2H plus gives rise to Zn2 plus. అలాగే హైడ్రోజన్ పరంగా అయితే రిడక్షన్ రియాక్షన్. ఇప్పుడు దీన్ని ఎక్స్టర్నల్ సోర్స్ కి కలిపాం, ఏమవుద్దో చూద్దాం. ఎక్స్టర్నల్ సోర్స్ కలిపితే ఏమవ్వాలి? ఆ పైన ఉన్నటువంటి రియాక్షన్ రివర్స్ అవ్వాలి. అంటే H2 plus Zn2 plus gives rise to 2H plus plus Zn గా మారాలి. కానీ అలా మారట్లేదు. కానీ ఏ రకంగా మరి మార్పు చెందుతుంది? when the cell is connected with an external source of potential greater than its own, ఇప్పుడు సిల్వర్ dissolves at one electrode and hydrogen is evolved at the other electrode, and the cell reaction becomes, చూడండి రివర్స్ అవ్వలేదు, వేరే రియాక్షన్ అవుతుంది ఇక్కడ. 2Ag plus 2H plus gives rise to 2Ag plus plus H2, but the first reaction is not reversed.
hence it is an irreversible cell. సో చాలా క్లియర్గా మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఒరిజినల్గా తీసుకోవడం మనం సెల్లో జింక్ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. ఇది ఒక ఈఎంఎఫ్ సోర్స్గా పనిచేసినప్పుడేమో Zn+2H+ gives rise to Zn2++H2గా రియాక్షన్ జరిగి అవుట్పుట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేసాం, మనం బయట నుంచి వచ్చేటటువంటి కరెంట్ని పెంచాం. అంటే రియాక్షన్ రివర్స్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తున్నాం. అవ్వలేదు, వేరే రియాక్షన్ జరుగుతుంది. ఏంటా వేరే రియాక్షన్? 2Ag+2H+ gives rise to 2Ag++H2 జరిగింది. సో పైన ఉన్నటువంటి రియాక్షన్ ఎగ్జాక్ట్ గా రివర్స్ అవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ సెల్. సో అది ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాన్సెప్ట్స్ చూడండి. సో రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్, ఇవన్నీ కూడా మీరు పాత క్వశ్చన్ పేపర్స్ చూసినట్టయితే ఈ క్వశ్చన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రివర్సిబుల్ సెల్ డేనియల్ సెల్ రాయండి. ఇర్రివర్సిబుల్ సెల్కేమో ఈ జింక్ సిల్వర్ ఎలక్ట్రోడ్తో ఉన్నదాన్ని రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు తర్వాత మనం టేకప్ చేసేటటువంటి కాన్సెప్ట్ వచ్చి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ టేకప్ చేద్దాం. ఆ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ అది కొంచెం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈవేళ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 స్టార్ట్ చేసుకున్నాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో ఏమేమి డిస్కస్ చేసాం ఒకసారి రికలెక్ట్ చేయండి, మీకు ఉపయోగపడుతుందని. సిలబస్ చెప్పాను. సిలబస్ చెప్పిన తర్వాత వాట్ ఈజ్ ఏ సెల్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెల్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలా తెలుసుకుంటాం అని చెప్పి చెప్పుకున్నాం. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మాట్లాడిన తర్వాత సైన్ కన్వెన్షన్, హౌ టు రైట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఫర్ రిడక్షన్ పొటెన్షియల్ అండ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఎప్పుడు పాజిటివ్ వాల్యూ రాయాలి ఎప్పుడు నెగిటివ్ వాల్యూ రాయాలి అనేది చెప్పాను. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్